బేసిక్గా మనం చేతులంటే భుజాల నుండి వేళ్ళ వరకుండే మొత్తం భాగాన్ని తీసుకుంటాం, కానీ చేతులంటే బాహువుల కింద మణికట్టు నుండి అరిచేతులు వేళ్ళు కలిసిన భాగం. ఈ చేతుల్లో వేళ్ళు, ఆ వేళ్ళలో బొటనవేలు అన్నింటికన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బొటనవేలే గనక లేకపోతే మనం ఏ వస్తువును పట్టుకోలేం కాబట్టి. అయితే చేతివేళ్ల బలం విషయంలో స్త్రీ కంటే పురుషుని చేతివేళ్లు రెట్టింపు బలాన్ని కలిగి ఉంటాయి. ఏదైనా వస్తువును బలంగా పట్టుకునే విషయంలో సాధారణ మనిషి 90 పౌండ్ల శక్తిని కలిగి ఉంటే, ప్రత్యేకమైన శిక్షణ పొందిన వారైతే 120 పౌండ్ల శక్తిని అంతకు మించి కూడా ప్రదర్శించగలడు. మనిషి జీవితకాలంలో 2.5 కోట్ల సార్లు చేతివేళ్లను ముడవడం, తెరవడం చేస్తుంటాడని ఒక అంచనా. శరీరంలో ఏది కదిలినా కదలకపోయినా ఎక్కువ శాతం కదిలే భాగాలలో చేతివేళ్లు ముందుంటాయి. అయితే ఒక్కో చేతి 5 వేళ్లలోనూ మొత్తం 27 ఎముకలు ఉంటాయి. అరచేతిలో 5, మణికట్టు 8, కణుపుల్లో 14. చేతిలో ఒక్కో చదరపు అంగుళానికి వేలాది నరాల కొనలుండి అవి వేడికి, నొప్పికి చేయి త్వరగా స్పందించేట్లు చేస్తాయి. అయితే శరీరంలో మిగతా భాగాల్లో చెమట పోసినట్లే అరచేతుల్లో కూడా చెమటలు పడతాయి. మిగతా శరీర భాగాల్లో చాలా వరకు ఉక్కపోతగా ఉన్నప్పుడు చెమటలు పడితే, అరచేతిలో మాత్రం మనసు తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు మాత్రమే చెమటలు పడతాయి. ఇంకా వేలిముద్రల విషయానికి వస్తే, ప్రపంచంలోని ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకే విధంగా ఉండవు. చివరికి అన్నీ ఒకే పోలికలున్న కవలపిల్లల్లో కూడా వేలిముద్రలు వేరువేరుగానే ఉంటాయి. అందుకే పోలీసులు నేరస్తులను కనిపెట్టే ప్రాసెస్లో వేలిముద్రలు కీ రోల్ ప్లే చేస్తాయి. మన ముసలి వాళ్ళమైనా మన వేలిముద్రలు మారవు. వేలిముద్రలు కనిపించకుండా అక్కడి చర్మాన్ని కోసుకున్నా కూడా తిరిగి మళ్ళీ అక్కడ చర్మం వచ్చి అవే వేలిముద్రలు వస్తాయి. అయితే ప్రపంచంలోని ఏ మూలనున్న మనుషులకైనా అరచేయి, అరికాళ్ళు తెల్లగానే ఉంటాయి. అంతేకాకుండా చేతికున్న 5 వేళ్లకు కొన్ని ఉపయోగాలున్నాయి. బొటనవేలు లేకపోతే మనం ఏ పని చేయలేం, దేన్ని పట్టుకోలేం. పురాణాల్లో ఏకలవ్యుడి బొటనవేలి కథ కూడా దీనికి గొప్ప ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇకపోతే చూపుడు వేలిని దారి చూపించడానికి, ఏదైనా చూపించడానికి లేదా ఎవరినైనా బెదిరించే సమయంలో ఉపయోగిస్తాం. మధ్యవేలు అన్నింటికన్నా పొడుగుంటుంది. దీన్ని ఏదైనా కలపడానికి, కొన్ని దేశాల్లో అయితే ఈ ఒక్క వేలిని ఫక్ ఆఫ్ అంటే దొబ్బై అని అర్థం వచ్చే విధంగా చూపిస్తారు. ఉంగరం వేలు అన్నింట్లోకెల్లా నిస్సహాయమైనది. అందుకేనేమో దీనికి రింగులు తొడగడం స్టార్ట్ చేశారు. చిటికన వేలును ఒంటికి అని, వీక్గా ఉన్నావని ఇలా రకరకాల అర్థం వచ్చే సంభాషణల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ వేళ్లకున్న గోర్లను పూర్వం సంపన్నులు పెంచుకునేవాళ్ళు. తాము ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పడానికి గోర్లను పెంచుతారు. కానీ రాను రాను అది ఒక ఫ్యాషన్గా మారింది.